నమస్కారం. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ సేల్స్ టీమ్ని ఎలా బిల్డ్ చేయాలి అనే దానిపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మనకి హైదరాబాద్కు చెందిన తిరుపతి రెడ్డి గారు రాసిన రియల్ ఎస్టేట్ సేల్స్ టీమ్ నిర్మాణం అనే ఒక రచన ఆధారం. అంటే ఒక స్ట్రాంగ్ టీం కట్టడానికి ఏమేం స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి స్ట్రాటజీస్ పాటించాలి, వీటిని కొంచెం వివరంగా చూద్దాం. రచయిత చెప్పే మొదటి విషయం, ఏదైనా స్టార్ట్ చేసే ముందు మన బిజినెస్ గోల్స్, మన విజన్, అంటే భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామనేది చాలా క్లియర్గా ఉండాలి అంటున్నారు. అంటే ఉదాహరణకి ఎన్ని డీల్స్ చెయ్యాలి, మార్కెట్లో మన షేర్ ఎంతుండాలి, రెవెన్యూ టార్గెట్స్ ఏంటి, ఇలాంటివన్నమాట. అవును, అది చాలా ముఖ్యం. ఇది జస్ట్ ఆలోచన కాదు, ఆచరణలో పెట్టడానికి ఒక గట్టి పునాది లాంటిది. అసలు టీంను నడిపించే కెపాసిటీ మనకుందా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. కరెక్ట్. ఆ క్లారిటీ లేకపోతే టీం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎటు వెళ్తున్నామో తెలీదు. అది ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. సరే, గోల్స్ సెట్ చేసుకున్నాం. తర్వాత స్టెప్ ఏంటి? అంటే ఆ పని ఎవరు చేయాలి, ఏ రోల్స్ కావాలి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవి డిఫైన్ చేసుకోవడం. జనరల్గా మనం చూసే రోల్స్ లిస్టింగ్ ఏజెంట్ ఉంటారు, బయర్ ఏజెంట్ ఉంటారు. అవును, ఇన్సైడ్ సేల్స్ ఏజెంట్ అంటే ఐఎస్ఏ, లీడ్స్ ఫాలో అప్ చేసి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసేవాళ్లు. ఇంకా మార్కెటింగ్ స్పెషలిస్ట్, ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్ అంటే పేపర్ వర్క్, ప్రాసెస్ చూసేవాళ్లు. అడ్మిన్ అసిస్టెంట్ కూడా. ప్రతి రోల్కి ఏం చెయ్యాలో క్లియర్గా చెప్తేనే బెటర్. లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఒకరి పని ఇంకొకరు చేయడం, లేదా కొన్ని పనులు అసలు జరగకపోవడం. నిజమే, దీనివల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది, ఎవరు దేనికి బాధ్యులో తెలుస్తుంది, పని కూడా ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఓకే. మూడవది టీమ్ స్ట్రక్చర్. అంటే టీం ఎలా ఆర్గనైజ్ అయి ఉండాలి, ఎలాంటి మోడల్ ఫాలో అవ్వాలి. కొన్ని మోడల్స్ చెప్పారు కదా రచయిత, మెంటర్ మెంటీ మోడల్ లాంటివి. అవును, మెంటర్ మెంటీ, టీమ్ లీడ్ మోడల్, లీడ్ టీమ్ మోడల్, ఇలా కొన్ని ఉన్నాయి. మన బిజినెస్ సైజ్కి, మన గ్రోత్ ప్లాన్స్కి ఏది సూట్ అవుతుందో అది ఎంచుకోవాలి. ఇది చాలా చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటారు? ఎందుకంటే ఇది టీమ్ పర్ఫార్మెన్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వడం మీ ఫోకస్ అయితే మెంటర్ మెంటీ మోడల్ బావుంటుంది. అదే పెద్ద టీం అయితే దాన్ని మేనేజ్ చేయడానికి ఒక టీం లీడ్ ఉండాలి కదా, సో అప్పుడు టీం లీడ్ మోడల్ అవసరమవుతుంది. అర్థమైంది. మన అవసరాన్ని బట్టి, గోల్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సరే, స్ట్రక్చర్ కూడా డిసైడ్ అయ్యాక నెక్స్ట్ నాలుగోది రైట్ పీపుల్ని హైర్ చేసుకోవడం. మంచి సేల్స్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ బావుండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రిలేషన్షిప్ బిల్డింగ్, నెగోసియేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా. ఇక్కడ రచయిత కల్చరల్ ఫిట్ గురించి కూడా చెప్పారు కదా. అవును, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ వ్యక్తి మన టీం వాతావరణానికి, మన కంపెనీ వాల్యూస్కి సెట్ అవుతాడా లేదా అని చూడాలి. స్కిల్స్ ఎంతున్నా టీంతో కలవలేకపోతే మొత్తం టీం డైనామిక్స్ దెబ్బతింటాయి. కరెక్ట్. జాబ్ పోర్టల్స్, నెట్వర్కింగ్ ద్వారా వెతకొచ్చు. సరే, మంచి వాళ్ళని తీసుకున్నాం. ఐదవది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. దీనిపై ఇన్వెస్ట్ చేయాలి. అవును, కంపెనీ ప్రాసెస్లు, సేల్స్ టెక్నిక్స్, టెక్నాలజీ ఎలా వాడాలి, సిఆర్ఎం లాంటివి, లీగల్ విషయాలు, అన్నిటిపైనా ట్రైనింగ్ ఉండాలి. హ్యాండ్బుక్స్, డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలి. ట్రైనింగ్ అనేది ఒక్కసారి ఇచ్చి వదిలేసేది కాదు, అది కంటిన్యూయస్ ప్రాసెస్. మార్కెట్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, సో స్కిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది వాళ్ళని మోటివేటెడ్గా కూడా ఉంచుతుంది. నిజమే. ఆరవ పాయింట్, ఎఫెక్టివ్ సిస్టమ్స్, టెక్నాలజీ వాడకం. సిఆర్ఎం సాఫ్ట్వేర్ అన్నారు కదా. అవును, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ డీటెయిల్స్, వాళ్లతో జరిగిన మాటలు అన్నీ ట్రాక్ చేయడానికి చాలా ముఖ్యం. ఇంకా ఆటోమేటెడ్ మార్కెటింగ్ టూల్స్, డేటా అనాలిసిస్ ప్లాట్ఫామ్స్. కరెక్ట్. ఈ టెక్నాలజీ వల్ల ఏజెంట్లకి చాలా టైం సేవ్ అవుతుంది. చిన్న చిన్న అడ్మిన్ పన్నులు తగ్గిపోయి వాళ్ళు సేల్స్ మీద, కస్టమర్తో మాట్లాడటం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు. డేటాబేస్డ్ డిసిషన్స్ తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఏడవది, టీంలో మంచి కోఆపరేటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. అందరూ ఫ్రీగా మాట్లాడుకోవాలి, ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాలి, టీం వర్క్ని ఎంకరేజ్ చేయాలి. అవును, టీమ్ స్పిరిట్ చాలా చాలా ముఖ్యం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ నమ్మకంతో పనిచేస్తేనే ఏదైనా సాధించగలం. రెగ్యులర్ మీటింగ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అందరికీ ఒకే గోల్ ఉందని తెలియాలి కదా. ఖచ్చితంగా. ఇక ఫైనల్గా ఎనిమిదోది, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సెట్ చేయడం, ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం. క్లియర్ కేపీఐస్ ఉండాలి. అంటే ఎన్ని లీడ్స్ వచ్చాయి, కన్వర్జన్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని డీల్స్ క్లోజ్ అయ్యాయి, ఇలాంటివి. అవును,
ఈ నంబర్స్ చూడకుండా మనం ఎక్కడున్నామో ఎలా వెళ్తున్నామో తెలియదు. రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి. అవసరమైతే స్ట్రాటజీ మార్చుకోవాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్కి ఇది కీలకం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పారు చాలామంది ఎక్స్పర్ట్స్. టీమ్ బిల్డ్ చేసేటప్పుడు మొదట ఒక మంచి అడ్మిన్ అసిస్టెంట్ని హైర్ చేసుకుని సిస్టమ్స్ ప్రాసెస్లు అన్నీ సెటప్ చేశాక అప్పుడు బయర్ ఏజెంట్స్ని తర్వాత మిగతా స్పెషలిస్ట్ రోల్స్ని తీసుకోవడం బెటర్ అని. అది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. ఎందుకంటే సరైన సపోర్ట్ సిస్టమ్ లేకుండా సేల్స్ వాళ్లని తీసుకుంటే వాళ్ళు త్వరగా ఓవర్వెల్మ్ అయిపోతారు. ఈ పద్ధతిలో టీమ్ గ్రోత్ ఇంకా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటుంది. సో ఇవి తిరుపతి రెడ్డి గారి రచన నుంచి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. ఒక మంచి రియల్ ఎస్టేట్ సేల్స్ టీంని కట్టడానికి ఇవి గట్టి పునాది వేస్తాయి. అవును. ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయముంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టీమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, మెంటర్ మెంటీ, టీమ్ లీడ్, లీడ్ టీమ్ మోడల్. వీటిలో మీ బిజినెస్ సైజ్కి, మీ గోల్స్కి, మీకున్న రిసోర్సెస్కి ఏ మోడల్ బెస్ట్గా సూట్ అవుతుంది? ప్రతిదానికి దాని ప్లస్లు మైనస్లు ఉంటాయి. వాటిని కొంచెం డీప్గా ఎనలైజ్ చేసి మీ సిచ్యువేషన్కి ఏది కరెక్టో ఆలోచించడం. అది మీ నెక్స్ట్ స్టెప్కి మంచి స్టార్టింగ్ పాయింట్ అవ్వొచ్చు.